నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో మార్చ్ 6న మనందు ముందుకి రాబోతుంది మ్యాన్షన్ హౌస్ మల్లేష్. మరి ఆ టీం అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హాయ్ హలో నమస్తే. హలో నమస్తే. ఎంత పద్ధతిగా ఎంత ముద్దుగా పెట్టారు అందరూ. నమస్కారం ఒకేసారి. చాలా చాలా బాగుంది. టీజర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే ఫస్ట్ మన న్యూ కమ్మర్తో మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. రాజేష్ గారు, సో చెప్పండి, మీరు ఇందులో ప్రొడ్యూస్ చేశారు అండ్ యాక్టింగ్ కూడా చేశారు. ఏది బాగా నచ్చిందండి? ఏది కంఫర్టబుల్గా ఉంది? రెండు టఫ్ అండి. రెండు టఫే. వీళ్ళని హ్యాండిల్ చేయడం టఫ్గా అనిపించిందా, వీళ్ళతో యాక్టింగ్ చేయడం టఫ్గా అనిపించిందా? అదంతా డైరెక్ట్గా రిస్క్. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఈజీయే, ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం అంటే కష్టం. ఓకే. సో వీళ్ళలో ఎక్కువ ఎవరితో మీకు అరే బాబు వీళ్ళతో కూర్చుంటే దవళ్ళు వాసిపోతాయిరా బాబు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు ఇక్కడ ఏ ఇద్దరు కలిసినా అంతేనండి. షూట్ లో ఎక్కడన్నా పక్కన కూర్చున్నా అంటే అంతే, ఎవరితో కూర్చున్నా రిస్కే. నవ్వి వెళ్ళిపోవాల్సిందే పక్కకి. ఇంకా ప్రొడ్యూసర్ని భయపెట్టి సెట్ లోంచి పంపించేయడానికి నవ్వు అనే ఒక ఆయుధాన్ని వాడుతున్నారనమాట. మెయిన్లీ రాజ్ కుమార్ గారు. కెమెరాని చూసి చెప్తున్నారు, సో ఆడియన్స్ కి చెప్తున్నారు కదా. సో యాక్టింగ్ ఇది రెండు టఫ్ అండి, ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. ఎలా ఉంటుందండి మీ క్యారెక్టరైజేషన్, ఎలా ఉండబోతుంది ఇందులో? అంతగా మార్చ్ 6th చూస్తే బాగుంటుంది. ఆర్క్ చెప్పడానికి కూడా మార్చ్ 6th దాకా ఆగలము. అంటే మంచోడే కానీ ఎదవండి, మంచోడే కానీ ఎదవ. చాలా బాగా చెప్పారు. ఇంకొక న్యూ కమర్ అనాలా, లేదా ఇవిడ ఆల్రెడీ కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అవి చేసి ఉన్నారు కాబట్టి గాయత్రి గారితో మాట్లాడదాం. సో హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం. హలో అండి. సో నీలా గారు ఏంటి మీకు సిస్టరా? షీస్ మై ఓన్ సిస్టర్. ఓన్ సిస్టర్. అదే పోలికలు ఉన్నాయి గట్టిగా. సో హౌ యూ గెట్ దిస్ ఛాన్స్ అండి క్యారెక్టరైజేషన్ ఎలా వచ్చింది? అండ్ నాకు బేసికలీ నా డాన్స్ చూసాక బాలాగారు నుంచి నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. సో దానికి ముందు నుంచే ఐ బీన్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు మూవీస్. నేను క్లాసికల్ డాన్సర్ని, బట్ నాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో చాలా ఆడిషన్స్ ఇచ్చాను, చాలా ప్రాజెక్ట్స్ నాకు ఆల్మోస్ట్ దగ్గర వచ్చి వెళ్ళిపోయాయి. తర్వాత మెన్షన్ హౌస్ మల్లేష్తో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో దీనికి ముందు ఒక వెబ్ సిరీస్ చేశాను నేను, 100% లవ్ అని, సిఎఫ్డిటీలో. బట్ థియేట్రికల్ డెబ్యూ నాది మెన్షన్ హౌస్ మల్లేష్. సో నేను ఈ ప్రాజెక్ట్లో ఉండడానికి మెయిన్ రీజన్ బాలాగారేనండి. సో వీళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? మెయిన్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాగే నవ్వి నా బుగ్గలు నేను నొప్పించేసాయి సెట్లో కూడా. సో ఇట్స్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. నాకు యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ మై సీన్స్ నాకు శ్రీనాథ్తోనే ఉన్నాయి. దెన్ రాజేష్ గారితో, కొన్ని రాజ్ కుమార్ కసిరెడ్డి గారితో చాలా తక్కువ సీన్లు ఉన్నాయి బేసికలీ. కానీ ఆయన ఉన్న 2-3 నిమిషాలు ఆయనకు ఇండివిజువల్గా సీన్స్ ఉన్నాయి, నాతో కాంబినేషన్ చాలా తక్కువ ఉంది. బట్ ఆయనతో ఉన్న 1-2 సీన్లలో కూడా బుగ్గలు పగిలిపోయేలాగా నవ్వేదాన్ని నేను. సో ఇట్స్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ టీమ్ అండి, లైక్ మా డైరెక్టర్ గారు కానీ, మా డిఓపి గారు అమ్మముత్తు గారు, అండ్ రాజేష్ అన్న. హీ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో, హీ నెవర్ మేడ్ అస్ ఫీల్ లైక్ ఓకే ఒక ప్రొడ్యూసర్ వస్తున్నారు మనం అలర్ట్ అవ్వాలి, అలాంటిదేం లేదు. హీ వాజ్ వెరీ వెల్కమింగ్. అండ్ రాజేష్ అన్న ఎప్పుడు నన్ను చెల్లి అని అంటారు. సో ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ ఎ బ్రదర్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో నాకైతే టీమ్ మొత్తం చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, చాలా వెల్కమింగ్గా అండ్ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేశారు. సో రియల్లీ లక్కీ. అండ్ ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి, భీమవరం అందగాడు. సో సినిమాల్లో ఈయన ఉంటే నవ్వులు పువ్వులు పూస్తూ ఉంటాయి అనమాట. ఆయన గురించి చెప్తున్నా నన్ను కాదులే అని వెనక్కి ఇలా చూసుకుంటూ ఉన్నటువంటి రాజ్ కుమార్ గారితో మాట్లాడదాం. అంటే ప్రస్తుతానికి ప్రభాస్ గారు కొంచెం బిజీగా ఉన్నారు కదా, ఆయన తర్వాత ప్లేస్ మీరు తీసుకుందాం చూస్తున్నారు కదా. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది రాజ్ గారు ఇందులో? ఏదండి అని చెప్పి మళ్ళీ బ్యానర్ చూసుకుంటే అంటే ఎన్ని సినిమాలు ఎక్కువైపోయి ఆయనకి సినిమాలు రిలీజ్ల మీద రిలీజ్లు ఉంటూ. అవునవును, ఎక్కువ ఆలోచించేయకండి, వాళ్ళకి కంగారు పడిపోయి ఏదేదో చెప్తారు, ఉన్నదే చెప్పండి. మేము రాయమండి, ఓన్లీ టెలికాస్ట్ చేస్తాం. చెప్పండి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో? చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా అంతే కొత్తగానే ఉంటుంది.
కొత్త ప్రో మ్యాక్స్. కొత్త ప్రో మ్యాక్స్, అల్ట్రా 2.1 ఇలా అన్ని చూడొచ్చా? అన్నీ చూడలేదు, నన్ను మాత్రం చూడలేదు. అదే మీరు యాక్ట్ చేసింది మేము చూడగలుగుతాం అంతే. అంతేనా? సో ఎవరితో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి మీకు? బేసిక్ అటుతో ఎక్కువ ఉంటుంది, ఆ? అందులో అటు ఉంటుంది, అటుతో ఎక్కువ. ఆటోతోట? కెమెరా ముందే కదా యాక్ట్ చేశారు? ఓకే. ఒకసారి వెనకాల కూడా చేసింది. అయ్యే వెనకాల తెర వెనక కథలే ఎక్కువ వినిపిస్తా ఉన్నాయి. రిహార్సల్స్ అండి. అది మీరు అయ్యే అంటారు కాబట్టి. కొన్ని తెలిసి మళ్ళీ కెమెరా ముందు చెప్తే బాగోదని ఒకటి చెప్పండి. మీకు తెలియాలనే అవి కూడా నేను బయటకు వద్దులేండి బాబు, మరీ ఆయన డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. నాకు తెలుసు. రేపు వస్తాయి. ఆ రేపు వచ్చినప్పుడు చూద్దాం. సో బేసిక్ గా రాజ్ కుమార్ గారు సెట్ లో అందరిని నవ్విస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూర్ ని క్వశ్చన్లు అడగలేకుండా చేస్తారనమాట. అదే ఆయన సూపర్ పవర్. లాస్ట్ అదే మీరు మధ్యలో మాట్లాడకుండా సైడ్ బెంచెస్ బ్యాక్ బెంచెస్ లాగా మీరు ఇద్దరు డైలాగులు వేసుకుంటూనే ఉన్నారు ఒకేసారి అందరిని అడగలేము కాదు, ఒకేసారి అందరినీ అడగలేము, ఒకేసారి అందరినీ ఫ్రేమ్ లో పెట్టి తీయలేం కదా. అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, నాయిస్ తో కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా చూసారా? అంగన్వాడీ తెలుసా? ఇంట్లో అంగన్వాడీ తెలుసా? ఏ మామూలుగా అడుగుతాను. శనగచ్చు ఎందుకు అంగన్వాడీలో గుడ్లేగా ఇచ్చేది, శనగచ్చులు కూడా ఇస్తారా? మీరు వెళ్ళి దొబ్బేస్తా ఉన్నారు అనమాట. బాయిల్డ్ ఎగ్స్ కూడా దొబ్బేశారు వాళ్ళు. అలాగే ఎంత డీటెయిలింగ్ గా చెప్తున్నారు మీ గురించి. సో కమింగ్ టు శ్రీనాథ్ గారు, సో సోలో హీరోగా ఒక మంచి లుక్ తోటి అందరి ముందుకి రాబోతున్నారు. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? March 6th మీ డైరీలో బాగా గట్టిగా నోట్ చేసుకుని దిస్ ఇస్ ద సినిమా విల్ మేక్ యూ మీ కెరియర్ని స్టాండప్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఎక్సైట్మెంట్ కంటే ఎక్కువ టెన్షన్, రిలీజ్ స్ట్రెస్ ఉంటుంది చూసారు. యాజ్ అ సోలో హీరోగా ఒక వేరే రెస్పాన్సిబిలిటీ పడిపోతుందండి. అది ఇన్ని రోజులు వేరే సినిమాలో క్యారెక్టర్స్గా చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ తెలియలేదు. నౌ ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా మాట్లాడుకుంటూ సరిగ్గా ప్రమోట్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నాం. విత్ ద క్యారెక్టర్ మల్లేష్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ క్యారెక్టర్. మీరు ఆడు ఏంటిడు ఇలా అని కూడా అనుకోరు. ఆడి ఉరికిపోతనం మీకు నచ్చుతుంది. ద వే హీ రన్స్, ఆడి అల్లరి కొత్తగా ఉంటుంది, నాకే కొత్తగా అనిపించింది. ఓకే. అసలు లైక్ ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు వాట్ ఎక్సైట్స్ యూ మోర్ అంటే ఏ పాయింట్ బాగా నచ్చింది? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లాంచ్ యాజ్ ఎ మెయిన్ హీరోగా. స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్సైటింగ్ అండి. అండ్ మోర్ ఓవర్ నాకు లుక్ చేంజ్, చాలా డ్రాస్టిక్ లుక్ చేంజ్ ఉంది. అప్పుడు దాకా నీట్గా క్లాస్గా ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు మొత్తం లుక్ చేంజ్ అయిపోయింది. నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకునే ఆపర్చునిటీ విత్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్తో కూడా యాడ్ ఆన్ అయింది. సురేష్ బొబ్లీ గారు ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్, అమ్మముత్తు గారు నాకు పర్సనల్గా తెలుసు, ఈజ్ ద డిఓపి ఆఫ్ ద మూవీ, అండ్ గ్యారీ బిహెచ్ గారు ఆయన కూడా నాకు పర్సనల్గా తెలుసు. సో గుడ్ టెక్నికల్ టీమ్, నైస్ స్టోరీ. అండ్ బాలా సతీష్ బీయింగ్ ద డైరెక్టర్ కొంచెం కాన్సెప్షువల్గా వచ్చారు, బట్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా వర్క్ చేసి ఎగ్జిక్యూట్ చేసేసరికి చేయగలుగుతారు అన్న నమ్మకం అప్పుడు ఉండే. బట్ అవుట్పుట్ వచ్చేసరికి యూ సీ ఆయన ఏదైతే అనుకున్నారో దట్ రిఫ్లెక్టెడ్ వెరీ మచ్. సో ఇట్ విల్ బి అ గ్రేట్ బిగినింగ్ ఫర్ మీ అన్న నమ్మకం నాకు. అది సూపర్ సార్. ఇందులో బిత్తర్ సత్య గారు ఒక పాట పాడడం జరిగింది, చాలా బాగుంది ఆ పాట కూడా. పాట పేరు తెలుసా అండి మీకు? తెలుసండి, అది నేను చెప్తే బాగోదని చెప్పి చెప్పట్లేదు. అది అఫీషియల్ గానే వచ్చింది కదా. వచ్చింది, వస్తే నాకు చెప్పడానికి ఓకే ఫైన్. పాట అయితే విన్నాను, ఇందాకే కూడా విన్నాను నేను. సో అందుకే ఎందుకులే చెప్పడం అని చెప్పి నేను చెప్పట్లేదు. దాంట్లో ఏమన్నా తప్పుందా? లేదులేండి. I think you can speak about it. ఎందుకంటే మీరు ఇందాక నుంచి పాటలు పాడిస్తున్నారు కదా, అందుకే నాకు చెప్పే ఉద్దేశం లేదనమాట. సో అందుకని. సో హూస్ చాయిస్ ఇస్ దట్ సార్? అంటే డైరెక్టర్ అండి, డైరెక్టర్ గారు. అంటే ఆయనకి ఫస్ట్ చెప్పగానే వాట్ ఈస్ హిస్ రియాక్షన్ యాక్చువల్లీ సత్య గారు? అసలు మేమే బిత్తిరి సత్య గారితో పాటు ఏంటంటే లేదు చాలా బాగుంటుంది, ఆయన వాయిస్కి ఒక కల్చర్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది అని అంటే ఈవెన్ ఆయన కూడా అన్నారు, అంటే మీరు నాకు ఈవెంట్ కోసం చేశారా పాట కోసం ఫోన్ చేశారా? ఓకే. లేదన్నా ఇట్లా సాంగ్ పాడలేనంటే దెన్ నేను లేనప్పుడు హీరో డైరెక్టర్ వీళ్ళంతా ఉండి పాడించాను, చాలా బాగా వచ్చింది. ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు, లిరిక్స్ అది పంపించాక బాగా ఎగ్జైట్ అయ్యారు. ఆ ప్రాసెస్లో కొంచెం ఇంప్రూవైజేషన్ చేశారు,
మంచిగా వచ్చింది సాంగ్, బాగా వచ్చింది. అండ్ కమింగ్ టు మీది ఒక ఇంటర్వ్యూ చూసినట్టున్నాను, మీ సినిమా కెరీర్ మగధీర అప్పటి నుంచి స్టార్ట్ అయిందా? హౌ thumbnail అలా వేశారు. చూసినప్పుడు ఆ సినిమా చూసినప్పుడు యూ స్టార్టెడ్ ఆఫ్ దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ వెరీ ట్రూ. నాకు బేసికలీ చిన్నప్పటి నుంచి డాన్స్ స్కూల్ తప్ప ఏం తెలీదు. మగధీర మూవీ చూసినప్పటి నుంచి నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో అందులో కాజల్ లాగా నన్ను నేను ఊహించుకునేదాన్ని, అలా ఇమిటేట్ చేసుకునేదాన్ని. అండ్ సమ్హౌ నాకు మైండ్లో పడిపోయింది నేను హీరోయిన్లా అవ్వాలి, అలా చూసుకునేదాన్ని నేను. సో కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు సీరియస్గా నేను తీసుకొని కొంచెం రియలైజ్ అయ్యి లైక్ ఎస్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, నేను కూడా హీరోయిన్ అవ్వాలి, ఆడిషన్స్ ఇవ్వడము అలా స్టార్ట్ చేశాను. సో మీ సిస్టర్ కూడా లైక్ తను కూడా ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తున్నారు కదా, అవును. లైక్ ఫ్యామిలీ అందరూ కూడా ఇంటూ ఫిలిమ్స్? నాట్ అట్ ఆల్, వీఆర్ కంప్లీట్లీ ఫ్రమ్ నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్. అది యాక్చువల్లీ ఇంట్లో నా నుంచి స్టార్ట్ అయింది, నా నుంచి మా సిస్టర్ కూడా గాల్స్ ఒకినట్టు నెపోటిజం అంట, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు ఇద్దరికి. సో అలా బట్ మగధీర మూవీ జెన్యున్లీ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మూవీ అది. లైక్ విత్ రెస్పెక్ట్ టు సినిమా అంటే నేను అంత ఇన్ఫ్లుయెన్స్ అయిన, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయిన మూవీ మగధీర. సో ఇందులో కంప్లీట్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో హౌ ఎక్సైటెడ్, ఎందుకంటే చాలా తక్కువ మందికి ఆ నేటివిటీకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ దొరుకుద్ది హీరోయిన్స్ కి. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్? ఐ వాజ్ వెరీ డౌట్ఫుల్ బికాజ్ తెలంగాణ యాక్సెంట్ నాకు రాదు, అండ్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్లో నన్ను నేను ఎప్పుడు ఊహించుకోలేదు. బాలాగా నన్ను ఎలా ఇమాజిన్ చేసుకున్నారో ఫస్ట్ నేనే షాక్ అయ్యాను నేను. కానీ అక్కడికి వెళ్ళిన విలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ 2 days నేను కొంచెం లైక్ అక్కడ వాళ్ళని చూడడం, వాళ్ళు ఎలా మాట్లాడతారు. యాక్చువల్లీ శ్రీనాథ్ చెప్పాడు కొంచెం తెలుగులోనే మాట్లాడు, వాళ్ళందరినీ అబ్జర్వ్ చెయ్యి ఎలా మాట్లాడుతారని, యాక్సెంట్ పట్టుకోవడానికి. సో తొందరగా నేను పట్టుకున్నాను యాక్సెంట్. అండ్ నాకైతే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండి, ఎందుకంటే ఎందుకంటే ఇలాంటి ఒక డెప్త్ ఉన్న రోల్ చాలా మందికి ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత దొరుకుతుంది. అలాంటిది నాకు నా డెబ్యూతో నాకు ఇంత మంచి రోల్ వస్తుంది అంటే ఐఎమ్ జెన్యున్లీ ఫీలింగ్ వెరీ లక్కీ. సో ఆల్ క్రెడిట్ గోస్ టు బాలా. సో మీ లైఫ్లో శైలేష్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారండి? ఎందుకంటే హిట్ 3 సిరీస్లో హీరోస్ మారుతూ ఉన్నారు కానీ మీరు మాత్రం ఆ కంటిన్యూటీ క్యారీ చేస్తూ ఉన్నారు. హౌ ఇంపార్టెంట్ హీస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? He was always there, Andy. He's always there. That friendship is still there. And we are always easy. One phone call away. ఆయనకు నేను నాకు ఆయన. So ఓకే, it's a great bonding. అండ్ అలాగే యానిమల్లో కూడా రష్మిక గారితో బ్రదర్ ఆ బాండింగ్ కానీ, మీ ఇద్దరు నిజంగా లుక్స్ కూడా రియల్ బ్రదర్ అండ్ సిస్టరే, పోలికలు కొంచెం పెద్దగా మీమ్స్ కూడా పడ్డాయి, మీమ్స్ కూడా పడ్డాయి అంటాడు, ఫాలో చేస్తున్నారు. సో సందీప్ గారి డైరెక్షన్ ఆఫ్ ఆర్క్ ఎలా ఉండింది? మీ లైక్ వర్క్ చేశారు కదా, బ్యూటిఫుల్ వర్కింగ్ స్టైల్ అండి. అక్కడ ఎట్మోస్ట్ క్లారిటీ, ఆయన సెట్లో అరవటాలు అవి ఏం ఉండవు. సెట్కి వెళ్ళకముందే అందరు యాక్టర్స్కి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. సో వీఆర్ ప్రిటీ మచ్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ మేమేం చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్లో మేమేం పర్ఫామ్ చేయాలి అని. సో రాజ్ గారు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా మీరు దాన్ని ఇంకొకలాగా కన్వర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఈ సినిమా గురించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే నేను ఎక్కువ కదిపి మీరు దాన్ని ఇంకొకలాగా టర్న్స్ తీసుకెళ్ళే కన్నా మీ నోట్ తినేస్తే బాగుంది అనిపిస్తుంది. ఏం మరి ఎవరికి తెలుసు? March 6th రిలీజ్ అవుతుంది, రండి చూడండి. కొంచెం నీరసం వస్తుంది కదా మీకు కూడా, పొద్దున్నే అటంటో తిరిగేసి అక్కడ ఓపెనింగ్ చేసి అక్కడ అందరితోటి మాట్లాడి భోజనం చేసి. నేనా? March 6th మా సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది, మ్యాన్స్ నో స్మైల్స్, రండి థియేటర్ కి, మేము చాలా ఎంటర్టైన్ చేస్తాం. ఇది ఎవరు చెప్పమని అడిగారు మిమ్మల్ని? నేనేమన్నా ప్రమోషన్స్ చెయ్యండి సినిమా రిలీజ్ అవుతుంది అది చెప్పమన్నా? సినిమాకి సంబంధించి ఆడియన్స్ కి ఏమైనా చెప్తారు? రిలీజ్ ఎవరైనా చెప్తారండి మీ సినిమా కంటెంట్ గురించి? ఎందుకు ఎవరైనా నేను చెప్పట్లేదా? నేను చెప్తాం, నేను స్టార్టింగ్ లోనే చెప్పా March 6th రాబోతుందని. ఎందుకు చెప్పు? రివ్యూలో అప్పుడు చెప్తాం కదా. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి పిలిచారా ఏంటి? మంచి మాట్లాడుకుందాం, దానికి మాకు సంబంధం లేదండి చూసుకుందాం. రివ్యూలు March 6th నా గుర్తుపెట్టుకోండి. ఏ తేడా వచ్చినా ఇప్పుడు భయపెట్టారన్న విషయం మాత్రం మర్చిపోవాలి. మేమేం భయపెడతలేదు. సినిమా చిన్న సినిమాలు భయపెడుతుంది, పెద్ద యాంకర్స్
కాదు యాంకరింగ్ చేయడానికి వచ్చి కూర్చున్న యాంకర్స్ ని భయపెడుతున్న కసిరెడ్డి. లేదు లేదు, చిన్న సినిమాలు భయపెడుతున్న పెద్ద యాంకర్లు ఇదే బాగుంది. నేను కూడా లైక్ కొడతా, దానికి కింద కమెంట్స్ కూడా పెడతా. కాదు, రాజ్ కుమార్ తో సై అంటే సై అంటున్న శ్రీనాథ్, రై రై అంటున్న రాజ్ కుమార్. బాగున్నాయి, ప్రాసలు అయితే బాగున్నాయి. అండ్ అడిశేష్ గారితో ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అది ఎవరు కాల్, ఎవరు మాట్లాడారు? మీరు అడిగారా, రిక్వెస్ట్ చేశారా, లేదంటే ఎలా? మొత్తం టీం అందరం వెళ్ళి మాట్లాడామండి. సార్కి ఒకసారి కలిసి అడిగాము దట్ ఇట్లా బంగారి అని సాంగ్ చేసాము, మీరు రిలీజ్ చేస్తే బాగుంటుంది. అండ్ సినిమాకి కూడా ఫస్ట్ బిగినింగ్ అది, దాంతోనే ఫస్ట్ స్టార్ట్ చేసేసరికి సార్ని అడిగితే హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ టు లాంచ్ ద సాంగ్. ఎందుకంటే కలిసి వర్క్ చేసిన ర్యాపో ఉంది అండ్ మాకు కూడా అండర్స్టాండింగ్ ఉంది. సార్ ఒకసారి అనగానే కొంచెం బిజీగా ఉన్నా కూడా ఆయన ఇమీడియట్గా టైం ఇచ్చి ఈ లాంచ్డ్ అవర్ సాంగ్ బంగారి బంగారి. అండ్ అది ఇప్పటికి 1 million+ వెళ్ళిపోయింది. మేమే ఇంకా పోస్టర్లు కొట్టించుకోలేదు, టైం పడుతుంది. సో నాని గారిని కలిసారా? లైక్ మీ సినిమా పరంగా ఏమైనా చెప్పడం జరిగిందని? నాని గారు ఈస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ ఇన్ ప్యారడైజ్ అండి. బట్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్, సార్కి తెలుసు నేను ఇట్లా మూవీ చేస్తున్నాను, నాన్నకు తెలుసు. ఐఎమ్ షూర్ హీఈస్ విషింగ్ మీ ఆల్ ద గుడ్ లక్ అండ్ గుడ్ విషెస్ ఫ్రమ్ హిస్ సైడ్. సార్ ఇందాకేంటో వీళ్ళకి నాకు సంబంధం లేదన్నారు, ఏంటి ఆ టాపిక్ వరకేనా? ఎప్పుడండి? ఇందాక అన్నారు కదా వీళ్ళు మాట్లాడిన దానికి. మరి ప్రొడ్యూసర్గా భయపడాలి కదా. ప్రొడ్యూసర్ ని భయపెడుతున్న రాజ్ కుమార్ కాదు, భయపెడుతున్న రివ్యూవర్స్. సార్ అయితే మార్చ్ 6 చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దర్ ఇస్ గుడ్ ఫిలిమ్స్ విత్ మంచి మంచి కంటెంట్ తో రాబోతున్నాయి. ఒక పక్కన శివాజీ గారిది ఉంది అండ్ వరలక్ష్మి గారిది ఒకటి ఉంది. సో దర్ ఇస్ కంటెంట్ ఓరియంటెడ్ గా కూడా మార్చ్ 6 చాలా మంచి కంటెంట్లు వస్తున్నాయి. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం వరీడ్ ఉంటుంది థియేటర్స్ పరంగా కానీ. ఎన్ని థియేటర్స్ ఈ థాట్ ప్లానింగ్ అంతా ఎలా ఉంది, ఏంటి ప్లానింగ్? అంటే మాకు డెఫినెట్గా మైత్రి కానీ మన ధీరజ్ గారు కానీ అతరోభద్రకాళి కానీ మంచి సపోర్ట్ ఇస్తున్నారండి ఫస్ట్ నుంచి. వాళ్ళకి కూడా కంటెంట్ మీద నమ్మకం ఉండే దే రెడీ టు డూ. సో డెఫినెట్గా అన్ని సినిమాలు ఆ రోజు వచ్చి అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, దాంతోపాటు మా సినిమా కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. సూపర్. అండ్ నేను ఒక ఫ్లవర్ తీసుకొచ్చాను, అది మ్యాన్షన్ హౌస్ మల్లే స్టైల్లో హీరోయిన్కి ప్రపోజ్ చేస్తారని చెప్పి అనుకుంటూ ప్రమోషనల్గా వాడదాము. ఎండిపోయింది కాదురా మళ్ళీ. ఆ రెండు తీసేయండి, బ్యాగ్లో పెట్టడం వల్ల. పర్లేదులేండి, దీన్ని సెట్ చేద్దాం మనం. నేను పువ్విచ్చినందుకు కుళ్ళుకుంటున్న రాజ్ కుమార్. ఈ thumbnails బాగున్నాయి, పడుతూనే ఉన్నాయి. పెద్ద కష్టపడనక్కర్లేదు ఈ వీడియోలు చూసిన టైంలో. ఇప్పుడు ఏం చేయాలండి? మల్లే స్టైల్లో జ్యోతి, రైట్ క్యారెక్టర్ పేరు, జ్యోతికి ప్రపోజ్ చేయాలని చెప్పి మీరు చేసే ప్రపోజల్ బట్టి మన సినిమా సూపర్ హిట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. తర్వాత ఆయనకి ఇద్దాం. కాదు కాదు, ప్రపోజ్ చేయమంటే ఈయన మంత్రాలు చెప్తున్నాడు అక్కడ కూర్చొని చేతోడు చేస్తున్నారు. ఇలా ఇలా కాదు, ఫస్ట్ మీరు చెయ్యండి, లేదా ఫస్ట్ ఆయన చేయమందాం, తర్వాత మీరు ఇన్స్పిరేషన్ కమన్ రాజ్ కుమార్ గారు. ముందు తెంపిన ర్యాకులు ఇవ్వండి రాజ్ కుమార్ కి. కాదు, తెంపిన ర్యాకులు ఇవ్వండి, మీరు చేయండి. మీరు మరే కదా, మీరే కదా చెప్పింది ఎలా చేయాలి అలా చేయాలి. అదే మీరు చెప్పారు కదా, మీరు చేసి అందుకే మీకు ర్యాకులు ఇచ్చాం. చాలా డైలాగ్ చెప్పండి మరి, ఐ లవ్ యూ కాకుండా ప్రపోజ్ చేయండి ప్రాపర్ గా. అంత చేయడం చాలా కష్టం అండి. సరే, ఫస్ట్ అయితే శ్రీనాథ్ గా ప్రపోజ్ చేయండి, తర్వాత మళ్ళీ శ్రీనాథ్ గా అస్సలు చేయడు. ఐ లవ్ యూ రా. బాగుంది కానీ ఆ షర్ట్ లోకి ఫ్లవర్ చాలా బాగుంది. రెడ్ కలర్ విత్ పింక్, పింక్ బాగుంది. నైస్ కాంబినేషన్. ఐ లవ్ యూ అని చెప్పుకోవాలా? ఫస్ట్ సెల్ఫ్ లవ్ అండి, సెల్ఫ్ లవ్. ఆల్రెడీ ఇందాకే చెప్పా, మంచిగా చేస్తే మన సినిమా సూపర్ హిట్. చాలా మంచిగా చేసుకున్నా అంట నేనైతే. సెల్ఫ్ లవ్ అని చెప్పలేదు నేను, క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. కనీసం పెట్టు.
మంచి సిల్కీ జడేష్ కూడా మానేశారు. జడేస్ కూడా మానేసారే. మహేష్ బాబు ఎందుకు వచ్చాడు పోలీసులు ఎక్కడ పెట్టుకుంటారా? ఆవిడ ముందు మల్లేష్ పువ్వు గారు ఉన్నాడు, అయితే- ముడి వేసుకుని పెట్టుకుంటది. మల్లేష్ గడ్ అయితే తీసుకో ఇస్తున్నాడు కదా. మీ ఆరాటం మీ ఆత్రం ఏంటో బాబు మాకు అక్కడ కూడా అదే ఉంటది. సినిమాలో కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు కలుద్దామన్నా ఇంక కలవనిచ్చేదట్లేడు. అండ్ ఈ మధ్య కాలంలో సురేష్ బబ్లి గారి సాంగ్స్ ఆయన ఆయన ఉన్నాడు అంటే సినిమా సూపర్ హిట్. రాజు వెడ్స్ రాంబాయి అదే అంటున్నా, ఆయన మ్యూజిక్ ఉన్నా కూడా షా రామరామ కష్టమే కొంచెం. సో ఏంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ట్యాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? Obviously continue చేయాలి. ఏమో సంబంధాలు చూస్తున్నారండి ఇంట్లో. అంటే కామన్ గా చూస్తానే ఉంటారు, మన సినిమాలు చూసినట్టు ఆ సంబంధాలు చూస్తారు. దేవుడా అంతే. అదే ఈ రేంజ్ లో ప్రపోజల్ చేస్తా ఉంటే ఉన్న సంబంధాలు ఉంటాయో ఎగిరిపోతే తెలియదు. తీసుకో. ఇస్తున్నాగా తీసుకోవే అంట. చూద్దామండి, త్వరలో రాజ్ కుమార్ గారు పెళ్లి అయిపోవాలని కోరుకుంటున్నాం. ఆయన మరీ హ్యాపీగా ఉన్నారు. అప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు. అదే చూద్దాం వెళ్ళిపోతారు. ఈ ఎలా ఉందంటే పిల్లాన్ని కంట్రోల్ చేయడం మాకు మస్తు తెలుసు అన్నట్టుంది మీరు చెప్తుంది. ఏంటి? అది మావాడు డైలాగ్ వేసాడు, అప్పుడు కూడా హ్యాపీగానే ఉంటాయి, కష్టమైతే వాళ్ళు వెళ్ళిపోతారు అంట. ఆ, సారీ. సో మొత్తానికి ఐ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ విత్ టాకింగ్ టు యూ ఆల్. అయితే టీజర్ చూసినప్పుడు ఎంత నచ్చిందో, మీతో మాట్లాడినప్పుడు మీ మాటలు కూడా అంతే బాగున్నాయి, టూ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అయితే March 6th ఎన్నో సినిమాలు వస్తున్నాయి, అందులో మీది కూడా ముందు ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఒక నేటివిటీ కంటెంట్స్ చాలా తక్కువ వస్తాయి. సో ఐఎమ్ కంపేరింగ్ దిస్ విత్ బల్గమ్. డిఫరెంట్ స్టోరీ ఉన్న ఆ ఆరిజిన్కి దగ్గరగా ఉందన్న ఫీలింగ్ నాకు అనిపించింది. సో ఐ విష్ గ్రేట్ లక్ అండ్ సక్సెస్. సోలో హీరోగా రాబోతున్నారు కాబట్టి Thank సో మంచిగా మీ మొత్తం ట్రాక్ రికార్డ్లో ఈ సినిమా అలా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. Thank you. And Thank you మీకు very much. బ్యూటిఫుల్ డెబ్యూ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నా. Thank you సార్ so మరి much. ప్రొడ్యూసర్ గా ఉంటారా, యాక్టర్ గా సూపర్ హిట్ అయిపోతారా అన్నది మరి March 6th అయితే చూస్తాం. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank సో యాజ్ యూజువల్ మా భీమవరం అందగాడికి ఏం చెప్పలా, ఏం చెప్పినా ఆయన తీసుకోడు. సో ఇంకా మంచి మంచి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేయాలని కాదు, కోరుకుంటున్నాను రాజ్ గారు. ఇంటర్వ్యూ పెట్టారు, ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏం చెప్పనంటున్నారు. అందుకే అంటున్నా, మీరు మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయాలని. కుదిరితే మీ నుంచి మంచి డాన్స్ నెంబర్ ఉన్న సినిమా ఒకటి డైరెక్టర్స్ ప్లీజ్. మంచి డాన్సర్ మావాడు. అదే డాన్స్ అంటే పెదాలు వెనక్కి లాక్కుంటున్నారండి మీరు. నాకు అర్థం కాదు. సో పాత సినిమాలో మోహన్ బాబు గారు అందమైన విన్యాస్ అలా రెండు లైన్లు కమన్ ఇంకొంచెం పాడండి, ఏం కాదు. ఆ స్టైల్లో అలా డాన్స్ చేసుకుంటే వెళ్తాం. మన కష్టమైన హీరోయిన్ చేస్తాం. Old style. కాదు ఇంటర్వ్యూలోనే ఇలా ఉందంటే సినిమాలో ఇంకా చాలా ఉంటది అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe.